అందరికీ నమస్తే. ఈరోజు ఒక మీడియా ఆఫీస్ పైన దాడి జరిగింది. అది మహా టీవీ. దానిపైన ఓపెన్‌గానే బీఆర్ఎస్ ఆహ్, విద్యార్థి సంఘం వాళ్ళు పోయి అటాక్ చేసిర్రు. ఆ దాడిని తీవ్రంగా ఖండించాల్సిందే ప్రజాస్వామ్యంలో. ఓ మీడియా పైన దాడి జరగడం కరెక్ట్ కాదు. కానీ ఆ మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయని కూడా ఇంపార్టెంటే. నాది చాలా చిన్న ఛానల్. నేను వి6లో వర్క్ చేసిన. అక్కడ కూడా కొద్దిగా సిస్టమేటిక్‌గా ఉంటది. అక్కడ కూడా అంత అడ్డగోలుగా థంబ్‌నెయిల్స్, అడ్డగోలుగా వార్తలు ఎయ్యరు. నేను చూసినంత వరకైతే. ఇప్పుడు కొద్దిగా పెట్టరేగిపోతుంది అది కూడా. అది వేరే విషయము. ఇప్పుడు కొద్దిగా లైన్ క్రాస్ అయితున్నారు వాళ్ళు కూడా. కానీ నా చిన్న ఛానల్‌లో ఒక థంబ్‌నెయిల్ పెట్టాలంటే ఒక ఇద్దరు ముగ్గురు డిస్కస్ చేసి పెడతాము. చిన్నగా ఎవ్వరికీ హర్ట్ కాకుండా, అసభ్యంగా లేకుండా, మనం కంటెంట్ ఏం చెప్పినామో థంబ్ అదే ఉండే విధంగా జాగ్రత్త పడతాం. మాక్సిమం కనీసం 90% అని మ్యాచ్ కావాలి. అంతేగాని అవతలోళ్ళు హర్ట్ అయ్యే విధంగా అట్టు కాదు. ఈ మధ్య ఒక పెద్ద కుట్రకు తెరలేసింది తెలంగాణలో. నేను ఆ కుట్ర గురించి కూడా చెప్తా. ఈ దాడిని ఖండిస్తూనే మహా టీవీ కావచ్చు, ఇంకా వేరే వేరే టీవీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళంతా ఎక్కడ లైన్ క్రాస్ చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏంది? వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? వాళ్ళ లక్ష్యం ఏంది? ఈ అన్ని అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సిందే. అంతకన్నా ముందు ఎప్పటిలాగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రిక్వెస్ట్ ప్రతి వీడియోలో ఉంటుంది. ఒకసారి వీడియో చూడండి. ఈయన మహా టీవీ వంశీ. ఆల్మోస్ట్ వీళ్ళందరూ మన తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళు కాదు. మన తెలంగాణ బాగుపడాలని కోరుకున్న వాళ్ళు కాదు. మన తెలంగాణ బాగుపడుతుంటే చూస్తూ సంతోషపడే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు. తెలంగాణ నాశనం కావాలి, తెలంగాణ మళ్ళా దేహి అని మా చంద్రబాబు దగ్గర రావాలి, బతిమలాడాలి అని కోరుకున్న జనం వీళ్ళు. నేను అంత తీవ్రంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడనే మన తెలంగాణ వచ్చే మూమెంట్లో ఏపీ ఎన్జిఓస్ ఒక మీటింగ్ పెట్టారు ఎల్బీ స్టేడియంలో. దాన్ని ఆర్గనైజ్ చేసింది మహా టీవీ వంశీ. అప్పుడు ఏబిఎన్లో ఉన్నాడు. దాన్ని ఆర్గనైజ్ చేసిండ్రు. మన హైదరాబాద్ గడ్డలో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా సభ పెట్టిండ్రు. ఓపెన్గా సమైక్యవాదులు వాళ్ళు కూడా చెప్పుకుంటారు దానిలో. సరే, అది వాళ్ళ వ్యవహారం చెప్తున్నా నేను. ఇక్కడ అటాక్ జరిగింది, ఒకసారి చూడండి. ట్యూబ్ లైట్లు వలిగిపోయిన స్టూడియో, నాకు తెలిసి స్టూడియో బయట ఉండొచ్చు, ఇది విజిటింగ్ హాల్ ఉండొచ్చు. విజిటింగ్ చైర్స్, అద్దాలన్నీ వలిగిపోయినాయి, కుర్చీలు, తొట్లు. సరే, ఎవరు వాళ్ళ కొట్టిండ్రు? దాగుడు మూతలు ఏం లేవు. ఓపెన్గా చెప్పేసిండ్రు. ఇంకో కార్లు ధ్వంసమైన ముందల మొత్తం ఆఫీస్ ఎంట్రన్స్, డీసీజీ లైవ్ వ్యాన్. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ వాళ్ళని ఎంత హర్ట్ చేస్తే వాళ్ళు వచ్చారో తెలుసా? మహా టీవీ వంశీ ఒక్కడే కాదు, అట్లాంటి వాళ్ళు చాలా. ఈ మధ్య ఒక 20 days అంటే అది మరి ఎక్కడి నుంచి వస్తున్న సిగ్నల్సో తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్న సంకేతాలో తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ఏపీ మీడియా రెచ్చిపోతుంది. ఎట్లా రెచ్చిపోతుందంటే, డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణను టార్గెట్, కేసీఆర్ని టార్గెట్, కేటీఆర్ని టార్గెట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. కానీ వాళ్ళు తెలంగాణను టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మమ్మల్ని ఎవడు పీకలేడన్న ఉద్దేశమా? అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చిండు, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడన్న ధైర్యమా? ఏమో తెలియదు. తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళీ సేమ్ సమైక్యాంధ్రాల తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అటాక్ చేసినారో అట్లే అటాక్ చేస్తున్నారు. సేమ్. నేను వాళ్ళు పెట్టిన తమ్ముని చూపిస్తా కొన్ని. దాని మీద మాట ఈ వంశీ మాట్లాడిండు కూడా, అది కూడా చూడొచ్చు మనం. ఇది కేటీఆర్ మీద పెట్టిన తమ్ము. ఎవరమైనా సరే వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు సర్కిల్ ఉంటుంది, కేటీఆర్కి ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. నేను చెప్పిన కదా, మా చిన్న సిగ్నల్ టీవీ, మా శాటిలైట్ ఛానల్ కాదు, ఈ చిన్న సిగ్నల్ టీవీలోనే ఆచితూచి పెడతాం, చాలా చూసి పెడతాం. మౌనం అంగీకారం, సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్ వినడానికి? అంటే ఇప్పుడు ఆ సిట్లో ఉన్న వాళ్ళంతా పిచ్చోళ్ళ, హైకోర్టులో ఉన్న వాళ్ళంతా పనికిరాని వాళ్ళ? వాళ్ళకే ఫోన్ ట్యాపింగ్లో ఏం చేయాలో తెలియక, ఎక్కడ ఆధారాలనో తెలియక పీకులాడుతున్నారు. 600 మందిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. రోజు
పూతరేకులు ఉండే కదా సీరియల్ మొగలి రేకులు మొగలి రేకులు సీరియల్ లాగా నడిపిస్తారు దాన్ని. దీనికి ఎక్కడ ఏం ఆధారం దొరుకుతుందా అని. అమెరికా నుంచి ప్రభాకర్ రావు వస్తే ఏదో మొత్తం అయిపోద్ది అనుకుంటే ఏం కాలేదు. దాంతోనే వాళ్ళు ఒకటే విచారణ జరుపుతున్నారు. విచారణ జరపాలి, ఏమో దానికి దొరుకుతుందేమో పాయింట్ వాళ్ళకి. దీనికి అర్థం ఏంది అంటే కేటీఆర్ వినేసిందని వీళ్ళు డిసైడ్ చేసిండ్రు. సిట్టు వేస్ట్, హైకోర్టు వేస్ట్, అంతా వేస్ట్. మహాటి వల్లే డిసైడ్ చేస్తారా? మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్ వినడానికి. ఇట్లాంటివి ఇంకా కొన్ని తమ్ముళ్ళు చూపిస్తాను నేను మీకు. అవి చూస్తే ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది ఈయన చెప్తున్నాడు. ఇటు జర్నలిస్టా బ్రోకరా? ఆ హీరోయిన్ వచ్చేసింది అంటే సిట్టు వాళ్ళకు కూడా తెలియదు, మహాటి వంశీకి కూడా తెలుసు. మహాటి వంశీ బ్రోకరా ఏమన్నా? ఎటు తెలుస్తుంది? కేటీఆర్ ఫోటో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన పెట్టిన తమ్ములు ఈయన మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తా. కేసీఆర్ కుంపలో ట్యాపింగ్ కుంపటి, నా దగ్గర రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. కేటీఆర్ ఫోటో డైరెక్ట్. ఇది ఇక్కడ నుంచి నడిచింది కాదు, ఎక్కడి నుంచో నడిపిస్తున్నారు. అది కూడా మాట్లాడదాం. ఈయన మాట్లాడతారు, వినండి ఒకసారి. రాడ్లు ఇంతలావు కర్రల ఇదే దాడి. ఒక్కసారి ఈ రాళ్లు గనక వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారణాయుధాలతోటి ఎటువంటి దాడి జరిగిందనేటువంటిది చూస్తే ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం ఏమైపోతుందంట అంటే ఇట్లా పెడితే ఇది ప్రజాస్వామ్యం, ఇది జర్నలిజం స్వేచ్ఛనా? ఎవడు చెప్పిండా నీకు వంశీ? ఎవడు చెప్పిండు నీకు? ఇదా రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అంటూ కేటీఆర్ ఉందా? వాయిస్ ఉందా మీ దగ్గర? ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఏది సిట్టోళ్ళకి తెలియదు, హైకోర్టు తెలియదు, ఈయనకు మాత్రమే తెలుస్తుందా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది పత్రికా స్వేచ్ఛనా? అవతలని మనం కూడా హట్ చేయొద్దు కదా. వాళ్ళకి అభిమానులు ఉంటారు, వచ్చి పలగొట్టిర్రు మీ ఆఫీస్ మీద పడి. సరే పోలీస్ కేసులు అయితే అవన్నీ అయితే అది తర్వాత విషయం. కానీ ఇట్లా పెట్టేటప్పుడు ఆలోచించాలి. సరే మనం ఒక మాట అనుకుందాం, ఇవన్నీ కరెక్టే అనుకుందాం. ఇప్పుడు బద్దలు బాచింగాలైనాక ఇవన్నీ చేంజ్ చేసి పడిచ్చారు, ఇప్పుడు లేవు. అవి కరెక్టే అయితే ఉంచాలి కదా. 4 రాళ్ళు పడి అడ్డు ఇటు కాగానే మొత్తం మార్చి పడేసారు, అన్ని స్మూత్ చేసి పడేసారు, ఇవన్నీ వీకేసారు, ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు బిడ్డ భయపడ్డది అంత చూడు, అట్లా అయిపోయింది. వాళ్ళొక్కరే కాదు, నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇగో వీళ్ళందరూ అదే పని చేస్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ ఇది పెట్టారు, నెక్స్ట్ వేసేది నిన్నే బిగ్ టీవీ, ఆర్టీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 అని పెట్టారు. వీళ్ళందరూ వాళ్ళ బిడ్డలే, అక్కడోళ్ళ బిడ్డలే, వీళ్ళు ఇక్కడోళ్ళ బిడ్డలేం కాదు. వీళ్ళ టార్గెట్ తెలంగాణ, కేసీఆర్ కేటీఆర్ కాదు. కేసీఆర్ని టార్గెట్ చేసి ఇదంతా నడిపిస్తున్నారు. అసలు దీని వెనుక ఈ రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నాం అనుకోవాలా, చంద్రబాబు కోసం చేస్తున్నాం అనుకోవాలా? ఏం అవసరం ఉంటుంది వీళ్ళకి ఏం అవసరం ఉండొచ్చు? ఇప్పుడు కేసీఆర్నో కేటీఆర్నో లేనిపోనివని. ఇప్పుడు ఈ తమ్మునిల్స్ పెట్టిండ్రు కదా, ఈ విషయం కూడా మీతో మాట్లాడాలి నేను. తమ్మునిల్స్ పెట్టారు కదా, ఈ వార్తలు ఏముండదంటే ఫోన్ ఏమో వీళ్ళు ఏమైనా దొరకబట్టిరేమో. ఇప్పుడు ఉంది కదా ఆడవాళ్ళ ఫోన్ వినడానికి మౌనం, లోపల వార్తలు ఏమైనా ఉందేమో అంటే ఏముండదు. వార్తలు ఏముండదు. మామూలు వార్తలే ఉంటాయి. సిట్ అట్ట చేసింది, సిట్ ఇట్లా చేసింది, వాళ్ళని పిలిచింది, వీళ్ళని పిలిచింది అనే ఉంటుంది. తమ్మునేలు మాత్రం ఇంత దారుణంగా ఉంటుంది. ఏమని అర్థం చేసుకోవాలి? ఇక ఇన్ని జరిగిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు పోయి అటాక్ చేసిండ్రు. దాన్ని మళ్ళీ ఖండిస్తున్నా. దాన్ని ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు ఖండిస్తా అటాక్ను. కానీ మనం లైన్ క్రాస్ అవుతున్నాం అనేది ఇక్కడ క్లియర్గా కనపడతలేదా? మీరు తప్పు చేయకపోతే తమ్మునేల్స్ ఇప్పుడు ఎందుకు చేంజ్ చేసిండ్రు? వీళ్ళందరూ వాళ్ళొక్కరే కాదు, ఆ ఒక్కరిది వలగొడితే వీళ్ళందరూ సెట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ మార్చిన తమ్మునేల్స్. వీళ్ళకి ఏమైందో ఇదంతా నేను ఒక్కరే కాదు, ఇంకా సోషల్ మీడియా కూడా చూపిస్తాను మీకు. ఏపీ సోషల్ మీడియా కూడా లాస్ట్ 15 days నుంచి అదే పని మీద ఉన్నది. ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ శివుడు అని ఒక అతను ఉన్నాడు. నేను ఒక్కడు చూపిస్తున్నా, చాలా ఉన్నాయి, నేను అంత టైం తీసుకోలేను వీడియోలో. కాబట్టి మీరు ఎంత గించుకున్నా 2029 సీఎం మళ్ళీ మా పెద్ద ఆయనే, తప్పేం లేదు. వాళ్ళ సార్ వస్తారని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఇదే ఈయన ఏం పెడతారు చూడు, ఇదే దానిలో ఇదే మనిషి ఇంకో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్న నినాదంతో పుట్టిన దమ్మున్న ఛానల్ అంట. మాట ఏంది ఇది? కాపురాలు కూల్చేశారు. ఎవరు కాపురాలు కూల్చిండ్రో సిట్టు తెలిసిందా, హైకోర్టు తెలిసిందా? వీడెవడు పెట్టిందికే? వాడెవడంటే వాడు ఆంధ్ర నుంచి నడిపిస్తున్న సోషల్ మీడియా. 15 రోజులకి వెళ్ళి సోషల్ మీడియా, ఆంధ్ర బేస్డ్ మీడియా, ఇంకా దానిలో మనలు కూడా కొంతమంది కలిసిర్రు. ఆ గొంగట్ల అందరూ ఒకటే పని మీద ఉన్నారు. ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ.
దీని వెనుక చాలా డీప్గా ఆలోచించాలి. ఉత్త పైన పైన ఆలోచిస్తే మనకేం అర్థం కాదు. ఏదో వీళ్ళు పెడుతుర్రు వాళ్ళు పెడుతున్నారు అనుకోవచ్చు, అది కాదు. చాలా వ్యవహారాలు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం అయితే వీళ్ళందరూ పరిగెత్తారు, వీళ్ళందరూ ఉరుకులాడరు. రేవంత్ రెడ్డి కోసం పరిగెత్తేటివి V6 భయపడుతున్న ఎన్టీవీ గవిగి కొన్ని ఉండొచ్చు. చంద్రబాబు కోసం వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకి ఏంది పని? చంద్రబాబు తెలంగాణతో ఏం పని? చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆడ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇచ్చిండు, అవి ఇచ్చుకుంటే సరిపోతుంది ఆయనకి. ఆయన తెలంగాణలో ఏం చేయాలనుకుంటున్నాడు? తెలంగాణను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాడు. తెలంగాణ మొత్తం డిస్టర్బ్ చేసేసి తెలంగాణ మళ్ళీ ఎవ్వరి చేతికి రాకుండా తెలంగాణ మొత్తం ఆగమాగం చేయాలి. చేస్తే ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకించినాడు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటారు ఎవడన్నా? మీరు ఓపెన్గా మాట్లాడదాం. తెలంగాణ రానే వద్దు అనుకున్నాడు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటాడు. ఆ బాగుపడితే కడుపులో మంట ఎంత ఉంటుంది? గా మంటనే ఇదంతా, గా మంటనే ఇదంతా. ప్రూఫ్ లేని వార్తలు ఇస్తే ఎవరైనా కొడతారు. మా దగ్గర కూడా మేము ప్రూఫ్ లేని వార్తలు ఇస్తే మా దగ్గర నాకు వాళ్ళు ఫోన్ చేస్తారు ఎప్పుడన్నా, రండి బాయ్ మీరు ఆఫీస్కి రండి మాట్లాడదామని చెప్తా. నేను ఒక్క తమ్మునేలు కూడా చేంజ్ చేసే అవకాశం నాకు రాదు, ఎందుకంటే నేను చూసే పెట్టేటప్పుడు. ఇట్లా హిడెన్ ఎజెండా నడుస్తుంది మొత్తం ఏపీ నుంచి డైరెక్షన్, ఇక్కడ యాక్షన్. కేసీఆర్ ఒక తప్పు చేసిండు. తెలంగాణ రాగానే వీళ్ళందరినీ ఎన్నికి పంపించేది ఉండే, ఎందుకంటే వీళ్ళంతా ద్రోహులు. ఆంధ్ర ప్రజలు ద్రోహులు కాదు, ఆంధ్ర ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తున్న వీళ్ళు ద్రోహులు. ఇక్కడ ఈ గడ్డ మీద మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎట్లా కాపాడుకున్నామో అవి కాపాడుకోవడం కాదు, ఇప్పుడు ఎప్పుడు రోజు ఫైట్ చేయం కదా. ఒకసారి ఫైట్ చేసి మనం వశపరుచుకున్నామంటే అది మనదే అయ్యాలి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణని ఏపీని కలపాలన్న ఉద్దేశమా? లేకపోతే తెలంగాణలో మావోడే ఉంటే మా రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా మేము ఎంతైనా ఏం చేసినా సమైక్యాంధ్రాలో ఉన్నట్టే ఉంది మాకు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఆల్రెడీ ఓపెన్గా బయట. ఇంకా పోలీసు వాళ్ళు అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి కంప్లైంట్ చేసిండు, మా ఫోన్ ట్యాప్ చేసినట్టు కంప్లైంట్ చేసిండు బంజారాహిల్స్ పిఎస్లో. నీ ఫోన్ సబ్మిట్ చేయమని అడిగిన పోలీసు వాళ్ళు. మళ్ళీ 615 మంది ఫోన్లు ట్యాప్ చేసినారు కదా, వాళ్ళ ఫోన్లను మొత్తం స్వాధీనపరచుకుంటారా పోలీసు వాళ్ళు? చేసుకుంటారా? దాని మీద సిట్ విచారణ జరుపుతారా? జరపరు. ఆధారాలు లేక తన్నాడుతున్నారు. ఆధారాలు దొరికించుకోనికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు లైన్ క్రాస్ చేసి అడ్డదిడ్డమైన తమ్మునేల్స్ పెట్టి మొత్తం తెలంగాణలో మొత్తం గింతే అన్నట్టు ఒకటి క్రియేట్ చేసి ఏం కోరుకుంటున్నారు? తెలంగాణకు చంద్రబాబు తీసుకురావాలని కోరుకుంటున్నారా మీరు? వీళ్ళందరూ ఇందాక చూపించిన వాళ్ళందరూ కోరుకుంటున్నారా? ఆడ బద్దలు బాల్సింగాలు కాగానే వీళ్ళు మొత్తం తమ్మునేల్స్ చేంజ్ చేసి పడేసినారు. తప్పు చేయకపోతే ఎందుకు చేంజ్ చేసినారు? చేంజ్ చేయద్దు కదా, కరెక్ట్ ఉన్నప్పుడు కరెక్టే ఉంటుంది. ఆడ వలగొట్టగానే వీళ్ళందరూ ఎట్లా చేంజ్ చేసినారు? అదే జరుగుతుంది తెలంగాణ మీద. తెలంగాణ తల్లి అయ్యో మన తల్లి పేదగా ఉంది అని అంటే వీళ్ళకి సంతోషం. వీళ్ళ సంతోషం కోసమే, వీళ్ళ కళ్ళల్లో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి మన పేద తల్లిని తయారు చేసినామో అనిపిస్తుంది. ఇప్పుడు మన అసలు తల్లిని తీసేసి ఒక పేద తల్లిని పెట్టి చేస్తుండేమో అనిపిస్తుంది. ఇక్కడ జరిగేదంతా కూడా వీళ్ళ ఆనందంలో, వీళ్ళ కళ్ళలో ఆనందం కోసమే జరుగుతుందేమో అనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్లో అటాక్ చేయడం మంచిది కాదు, ఖండిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. కానీ మీడియా కూడా లైన్లో ఉండాలి, లైన్ క్రాస్ చేయకూడదు కదా. లైన్ క్రాస్ చేసి వార్త లేకపోయినా ఎట్లా పెడతారు? ఇప్పుడు ఈయన దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ఎవరి దగ్గర ప్రూఫ్స్ ఉంటే సిట్టుకో హైకోర్టుకో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మహాటీవీ వంశీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనుకో, ఏమన్నా తీసుకుపోయి మా హైకోర్టుకో సిట్టుకో ఇవ్వచ్చు కదా. సిట్టు విచారణ ఆగిపోతుంది ఆధారాలు దొరుకుతాయి. ఆధారాలు లేకనే ఈ పరిశాను, ఆధారాల కోసమే ఈ విచారణ. ఇది ఒక్కటే కాదు, ఈ బనకచెర్లను అడ్డుకున్నప్పటి నుంచి బనకచెర్లు అడ్డుకుంటున్నారు అనేది వీళ్ళ కుట్ర ఉండొచ్చు. బహుశా మా బనకచెర్లను మా ఏపీకి తీసుకుపోతున్న నీళ్ళని అడ్డుకుంటారా అని బహుశా ఇదంతా కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎవరు బనకచెర్లకు అడ్డుకుంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళకి సపోర్టు మన రేవంత్ అన్న, ఇది కామనే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మహాటీవీ ఆఫీస్కి వస్తున్నారంట పరామర్శించడానికి. వీళ్ళు కేసులు పెట్టి ఎన్ని టీవీ ఛానళ్ళ మీద అటాకులు చేపించి వీళ్ళు ఎన్ని చేసిండ్రు? ఎంతమంది జర్నలిస్ట్ తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు? వీళ్ళకి ఇప్పుడు మహాటీవీ కావాలి. ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ మహాటీవీ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఆర్టీవీ కాంగ్రెస్, కాంగ్రెస్ బిగ్ టీవీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి. ఇదేగా సర్కిల్. ఏమైనా మారిందా? వీళ్ళ సింగిల్ లైన్ ఒకటే, సింగిల్ లైన్. ఆ కార్పొరేట్స్ మన తెలంగాణ మీద దాడి చేస్తున్నాయి, దానికి మనోళ్ళు సహకరిస్తున్నారు, దానికి ఈ మీడియా మొత్తం అంతా పాడుతుంది. సింపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.